ఈ తలనొప్పి ఏంటో పొద్దున్నుంచి తగ్గట్లేదు. ఏంటో పొద్దున్నుంచి జండు బాబు రాసుకున్నా తగ్గట్లేదు. చూసావా, నేను ఏం చేసినా కూడా నా తప్పేమి లేకపోయినా కూడా ప్రతిదానికి నా తప్పేనంట. నువ్వు అన్న అన్నిటికీ నువ్వే కారణం, అన్నిటికీ నువ్వే. పిల్లలు చదవకపోయినా నా తప్పేనంట, వాళ్ళకి మార్కులు రాకపోయినా నా తప్పేనంట, వాళ్ళు తినకపోయినా నా తప్పే, వాళ్ళు సరిగ్గా తినక వదిలేసినవి నా తప్పే, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా నా తప్పే, వాళ్ళు బయట జంక్ ఫుడ్ తిన్నా నా తప్పే, వాళ్ళు చెప్పిన మాట వినకపోయినా నా తప్పే. ఎలా ఉన్నా అన్నిటికీ నేనే కారణం అంట. ఆయన తప్పేమీ లేదంట. అసలు నేను ఎలా కనపడుతున్నాను? ప్రతిదానికి నన్నే ఇన్వాల్వ్ చేసి మాట్లాడతారు. నాకు అర్థం కాదు. నువ్వేం మాట్లాడవే? నువ్వు సినిమా తీసుకెళ్తానంటున్నారా అల్లుడు గారు? వెళ్ళమ్మా, వెళ్ళు. సినిమా అంటే నేను ఇప్పుడు దాకా చెప్పింది నీకేం అర్థం కాలేదా? వెళ్ళండి అమ్మ. పిల్లల్ని ఉంచుతావా, తీసుకెళ్తావా? నేను ఉంటానమ్మా, నాకు భయం లేదు. పిల్లల్ని ఉంచుతానంటే ఉంచుకుంటాను, తీసుకెళ్తానంటే తీసుకెళ్ళండి. అల్లుడు గారు సినిమాకి అంటున్నారు, వెళ్ళమ్మా. సినిమా అంటే ఇప్పుడు దాకా ఇంతసేపు నా గోలంతా చెప్తే నీకు సినిమాకి వెళ్తున్నట్టుందా? ఆయన వచ్చి నీకు చెప్పాను చూడు, నా కర్మ. ఏంటో పిల్ల ఏదో అంటుంది, సినిమాకి వెళ్ళమంటే ఏదో చెప్తుంది. ఏంటో సినిమా తీసుకెళ్తానంటే అల్లుడు గారు వెళ్ళనంటది. ఆయన కోపం వస్తుంది. ఇలాంటివే కోపం వచ్చే పనులు చేస్తే కాపురాలు విడిపోతాయి. చెప్పిన మాట వినాలి. వెనకండా ఎలాగా నేను చెప్పింది వింటుందా? సినిమాకి తీసుకెళ్తానమ్మా అంటే వెళ్ళమంటే నేను వెళ్ళనంటది. కాపురాలు ఉంటాయి, కాపురాలు విడిపోతాయి. ఇలాంటి తెలవని పనులు చేసుకుంటేనే తప్పమ్మా. వెళ్ళు.